Hi friends, this is Narada and welcome to our channel Internet Narada. సో ఈరోజు మనం తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే కుబేరుడు అసలు ఎవరు, కుబేరుని పూర్వజన్మ అసలు ఏ విధంగా జరిగింది, కుబేరునికి అసలు ఇంత సిరి సంపద రావడానికి గల కారణం ఏంటి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ సమాచారాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాం. ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్కి వచ్చింటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కుబేరుడు ముందు జన్మలో గుణనిధి అనేటువంటి ఒక బ్రాహ్మణుడు. తన చెడ్డ అలవాట్లను గమనించినటువంటి తన తండ్రి ఇంటి నుంచి పంపించేస్తాడు. 2 రోజులు తిండి లేక ఆకలితో తిరిగినటువంటి గుణనిధి చెట్టు కింద కూర్చుంటే శివాలయంలో శివునికి ప్రసాదం పెట్టింది చూస్తాడు. ఆ ప్రసాదాన్ని దొంగలించి తిందామని శివాలయానికి వెళ్తాడు గుణనిధి. అక్కడ గుణనిధికి తగిలి ఒక దీపం కొండెక్కుతుంది. అప్పుడు గుణనిధి తన బట్టల్లో నుంచి ఒక గుడ్డని చించి దీపం కింద వెలిగిస్తాడు. ప్రసాదాన్ని దొంగలించడానికి వచ్చినటువంటి గుణనిధిని అక్కడున్న జనం గమనించి కొడతారు. దాంతో గుణనిధి చనిపోతాడు. తన పాపాల వల్ల యమలోకానికి తీసుకొని వెళ్ళడానికి యమదూతలు వస్తే 2 రోజులు ఉపవాసం ఉండి దీపం పెట్టినందుకు గుణనిధిని శివుడు కాపాడి దమనుడు అనే రాజకుమారునిలాగా మళ్ళీ జన్మించేలాగా చేస్తాడు. దమనుడు ఎంతో కఠోరంగా శివునికి తపస్సు చేయగా శివుడు వచ్చి కుబేర అని నామకరణం చేసి సిరి సంపదలను కుబేరుడికి ఇస్తాడు. ఇలా గుణనిధిగా ఉన్నటువంటి బ్రాహ్మణుడు శివరాత్రి రోజున దీపం పెట్టడం వలన దమనుడు అనేటువంటి రాజుగా జన్మించి దమనుడు ఎంతో కఠోరంగా శివుడికి తపస్సు చేయగా సిరి సంపదలను ఇచ్చి శివుడు కుబేరుడని నామకరణం చేస్తాడు. సో అది ఫ్రెండ్స్ కుబేరుని గల పూర్వజన్మ. అలానే కుబేరుడికి ఇంత సిరి సంపద శివుడు ఎందుకు ఇచ్చాడు అనేటువంటి సమాచారం. తెలుసో తెలియక శివరాత్రి రోజున దీపం పెట్టడం వల్ల వ్యసనాలతో ఉన్నటువంటి గుణనిధి కుబేరుడిలాగా మారాడు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు సమాచారం. ఇంతటితో సెలవు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్ అండ్ సపోర్టింగ్.